తెలిసి పాడిండో తెలియక పాడిండో అసభ్యకరంగా పాడిండు. పాడినప్పుడు ఏం చేయాలంటే తండ్రిగా ఆయన నిందియాల. ప్రభాకర్ గారు ఆయనకి ఎంత పేరు ఉంది, ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చిండు. పైకి వచ్చినప్పుడు పిల్లగాడు ఆయన కొడుకు తెలిసి తెలియక తప్పు చేస్తే ఆయన అప్పుడే చెప్పాలి. ఏమటే చెప్పకుండా ఆయన కూడా గుంజు గోపాలు కొట్టు అని చెప్పి ఆయన క్లాప్స్ కొట్టిండు. అది తప్పు కదా. తండ్రిగా ఆయన ఖండియకుండా ఆయన క్లాప్స్ కొట్టిండు. మరి ఫేమస్ కావటానికో మరి ఏం చేయటం ఆయన కొడుకు సినిమాలు చిన్న సినిమాలు చూడరని చెప్పి దేనికోసమో కానీ ఈ మధ్య కొద్దిగా ఎక్కువ ట్రెండ్ అవుతున్నమాట అసభ్యకరమైన మాటలు పెట్టి. కొద్దిగానే సిగ్గు లేకుండా పిల్లగాడంటే అటుడి కానోడు, వయసు తక్కువ, ఆ పిల్లగాడు అహంకారంతో పాడిండు. పాడినప్పుడు తండ్రిగా సరిదిద్దాల్సిన బాధ్యత ఉందిగా. అప్పుడే చెప్పినట్టయితే ఆయన కీర్తి నిలబడేది, ఆయన గౌరవం నిలబడేది. అప్పుడు చెప్పలేదు, అప్పుడు చెప్పకుండా అప్పుడు క్లాప్స్ కొట్టిండు. ఇప్పటికైనా కూడా ఆ పిల్లగాడు అసలు మనస్ఫూర్తిగా తండ్రి కొడుకు చెబుతుండ్రా అంటే అసలు ఒక జర్నలిస్ట్ ఆయన ఏందో చెప్పినట్టు ఆయన మంచిగా చెప్పింది. ఆయన ఏమంటే ఎవరో ఒకళ్ళు ఉంటారు మర్యాదస్తులు, కొంతమంది వెనక మాట్లాడే వాళ్ళు అంటారు, కొంతమంది ముందు మాట్లాడలేమో అంటారు. న్యాయం మాట్లాడినందుకు ఆయన కేసు అంట జర్నలిస్ట్కి. ఆయన ఏం మాట్లాడిన ఆయన తప్పు కాదుగా మాట్లాడింది. ఇప్పుడు ఆయనకు ఉంటుంది తల్లి, నీకుంటుంది తల్లి, ఇప్పుడు పాడేయడానికి తల్లి ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఉన్న చుట్టూ ఇప్పుడు నా చుట్టూ ఉండాలి, మన మొత్తానికి తల్లి లేదా అమ్మ లేదా? అసలు అమ్మ లేదు, సృష్టి లేదు కదా. ఆ అమ్మ మీదనే అసభ్యకరంగా పాడినప్పుడు అందరూ స్పందించాలి కదా. అమ్మ మీద నువ్వు పైకి వస్తావు, నువ్వు ఎక్కడి నుంచి పుట్టినవో అక్కడి నుంచి పాడి ఆ అసభ్యకరంగా పాడి మళ్ళీ తప్పు కాదని నువ్వు యాటిట్యూడ్ చూపిస్తే నువ్వు ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు కదా. అంటే గతంలో కూడా నన్ను తిట్టారు, బూతులు తిట్టారు నన్ను అందరూ. అప్పుడు లేనిది అది ఇప్పుడు ఎందుకు గుర్తు వస్తుంది? ఒక 2 సెకండ్లు 3 సెకండ్లు ఉన్నటువంటి బూత్ అక్షరం మీకు వినపడుతుందా? మిగతాదంతా వినపడట్లేదా అని చెప్పేసి అంటారు. గతంలో నేను తిట్టినప్పుడు నువ్వేం చేసినావు? అప్పుడు నువ్వు చచ్చిపోలేదుగా, నాన్నగారు చచ్చిపోలేదు, నువ్వు చచ్చిపోలేదు, మీకు నోరు ఉందిగా. మిమ్మల్ని అసభ్యకరంగా మీ తప్పు లేనప్పుడు మిమ్మల్ని అన్నప్పుడు అప్పుడు మీరు మీ చేతిలో పలుకుబడి ఉంది. మీడియాను పెట్టి మమ్మల్ని పిలిపియాల్సింది. ఇప్పుడు మంగ్లీ ఒక పాట పాడింది, యాంకర్ మంగ్లీ. ఆ పాట మీద ఒక వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడితే ఎమ్మటే కేసు పెట్టింది. పెడితే సత్యనారాయణ సార్ పిలిపించిండు, మొక్కలు దండేపించిండు. మిమ్మల్ని కూడా అసభ్యకరంగా అన్నప్పుడు, అసభ్యకరంగా ఎవరైనా మంచి మాట్లాడినప్పుడు, మంచి చేసినప్పుడు, అసభ్యకరంగా స్టోల్ చేసినా మీమ్స్ చేసినా, ఎవరైనా మిమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడినా మీరు ఎమ్మటే న్యాయబద్ధంగా ల్యాండ్ ఆర్డర్ ఉంది కేసు పెట్టుకోవచ్చు. నిన్నప్పుడెప్పుడో ఏదో అన్నారని నువ్వు ఇప్పుడు దిగజారి తల్లిని తీసుకొచ్చి బయటలో పెట్టి ఆ తల్లి మీద నువ్వు పైకి రావాలని చూస్తావా? నువ్వు ఎక్కడి నుంచి పుట్టినవా ఎక్కడ పెట్టి నువ్వు పాట పాడతావా? ఇంకోటి పెట్టుకోవచ్చు కదా. 5 ఏళ్ళతో అన్నమే కదా తినేది. అన్నం కదా చంద్రహాసం తినేది నాన్న, నువ్వు అన్నం కదా తినేది. అదే నేను అడుగుతాను. ఇప్పటికైనా కూడా ఆ బాబు గురించి ఆలోచిస్తాను, తల్లిని కాబట్టి ఆలోచిస్తాను. అటుడు కానీ వయసు యాటిట్యూడ్ ఎక్కువ, లోపల మనసు బాగానే ఉంది. వాళ్ళ నాన్న చుట్టూ కన్నీళ్ళు పెట్టుకున్నా డిబేట్లో నేను చూసిన. ఇప్పుడు సంజయ్ రెడ్డి గారు మాట్లాడితే ఆయన క్షమాపణ చెప్పిండు ప్రభాకర్ రావు అన్న. నా బిడ్డ తరపున నేను చెబుతున్నమ్మా అని అంటుండు, కానీ కరెక్ట్ సమాధానం లేదు. ఆ బాబు కన్నీళ్ళు పెట్టుకుండు. అటుడు కానీ వయసు ఏదన్నా అయితే ఏమో. ఇప్పుడు మనం అందరం ఖండించి తప్పు మాట్లాడినప్పుడు ఎమ్మటే వాళ్ళ తండ్రి గారు చెప్పినట్టయితే సరిదిద్దుకునేది. ఇప్పుడు ఎంతసేపు ఉండా నేను అన్నది ఆ రెండు మాటలేగా, నన్ను అనలేదుగా, నన్ను అన్నప్పుడు మీరేం చేశారంటే నీ సొంత విషయానికి మనం ఎందుకు మాట్లాడుతాం? నిన్నప్పుడు నీది తప్పు లేనప్పుడు నువ్వు స్పందించాలా. ఇప్పుడు నువ్వు తప్పు ఏం చేసుకొచ్చినావు? సమాజమైన ప్రతి తల్లిని అక్కడ పెట్టినావు. చంద్రహాసన బాబుకు అర్థం కావట్లేదు, కానీ అక్కడ వాళ్ళమ్మ ఉంటుంది, మీ అమ్మ ఉంటుంది. వాళ్ళ అమ్మ అంటే అందరికీ అమ్మే, జన్మ అంటే అందరికి ఒకటే. ఎవరు పుట్టినా కూడా అక్కడి నుంచే పడతాం, అక్కడి నుంచే పెరిగి పెద్ద అవుతారు. మీరు ఎంత ఎదిగారంటే తల్లి రక్తం రంగరయ్యింది, ఇంత ఎదగరు దయచేసి. తల్లి పాటలు ప్రతి పాటని అసభ్యకరంగా మాట్లాడే వ్యక్తి వాడు నా దృష్టిలో మృగంతో పోల్తా వాడిని. అందుకని అంత నీచంగా పాడింది కాబట్టి ఆ తల్లి జాతికి కింద మకాలు దండేసి సారీ చెప్పాలని నేను కోరుకున్నా. సారీ కాదు కదా, కేసు పెట్టిన వాళ్ళకి ఆ జర్నలిస్ట్ కి ఇంకా బెదిరిస్తున్నాడు. 24 గంటల్లో మీరు వీడియో తీయకపోతే మీ అంత తెలుస్తాను. 24 గంటలు ఎందుకు వీడియో తీస్తాడు? జర్నలిస్ట్ పాపం ఆయన మంచిగా మాట్లాడిండు, ఆయన ఎందుకు సారీ చెప్పాలా? ఆయన ఎందుకు సారీ చెబుతాడు? ఆయన చెప్పడు అసలుకి, ఆయన ఎప్పటికీ చెప్పడు, మంచిగా చెప్పిండు. ఆయన శివాజీ గారు లాగా మంచిగా మాట్లాడిండు. ఆయన తరపుడు మీ జర్నలిస్టులు అందరూ మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు మేమందరం మాట్లాడినప్పుడు మీరందరూ కూడా మాట్లాడొచ్చు కదా. ఆయన మంచిగా మంచి మాట్లాడిన అమ్మటి 10 మంది ఉండండి తోడు, ఎప్పటికీ మంచి నిలబడుద్ది. చెడు మాట్లాడిన వాడిని ఆ 10 మంది ఖండితే చెడు ఇంకొకటి మాట్లాడటానికి అవకాశం ఉండదు. ఇప్పుడు ఆ పాట పాడిండు ఆ బాబు. ఇప్పుడు ఊళ్ళలో కూడా ఎక్కడైనా కానీ చిన్నపిల్లల దృష్టికి పోతే
ఇంక పదే పదే ఆ ఒక్క ముక్క పట్టుకొని గుంజులాడతారు. సమాజం ఎంత పాడైపోద్దాయా? ఏదన్నా చిన్న ముక్క వచ్చినా కూడా ఇప్పుడు సినిమాలలో చిన్న పాట వచ్చినా కూడా ఆ పాట పట్టుకొని ఊగులాడుతున్నారు. ఊగులాడి జీవితాలు పాడు చేసుకుంటారు. రాగాల పొట్ట అట్టటి పాటలు తీసుకురావటం, సమాజం నన్ను తిట్టాను అని అంటాం, అసభ్యకరంగా మాట్లాడతాం. ఎంతవరకు కరెక్ట్ అది? ఎంతవరకు కరెక్టాయా? రెండు మాటలు అంటారు. అసలు ఆ రెండు మాటలు ఎంత విలువైనయో తెలుస్తుందా? విజయశాంతి మన సూపర్ స్టార్, లేడీ సూపర్ స్టార్ అని పేరు పడతాం ఆ రోజుల్లోనే మన విజయశాంతికి. ఎట్టాటి అల్లరి చిల్లర వ్యక్తులు ఆ రోజుల్లో కూడా ఉంటారు కాబట్టి అప్పుడు రాసిన పాటలు రాసిన వాళ్ళు కానీ, సినిమాలు తీసిన వాళ్ళు కానీ కుటుంబ విలువలు నేర్పించారు. ఇప్పుడు రాసేవాళ్ళు, ఇప్పుడు పాడేవాళ్ళు, ఇప్పుడు చేసేవాళ్ళు వీళ్ళకి ఏం పుట్టిందో, వీళ్ళ కుటుంబాలు ఉన్నాయో లేవో కానీ అందుకే ఈ సినిమాలు బస్టు పట్టిపోతున్నాయి. 10 రోజులు కూడా ఆడతలేదు. కోట్లు పెట్టి తీసినా కూడా 10 రోజులు కూడా ఆడతలేదు. ఎందుకు ఈ బ్రతుకులు? ఎందుకు మరి ప్రభాకర్ గారు కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఆయన నేను రాత్రి చూసిన సంజయ్ రెడ్డి గారు డిబేట్ పెడితే ఆయన ఫోన్ చేసి సారీ అమ్మా అని చెబుతుండే. ఆయన అట్టగాదు చెప్పాల్సింది. వీడియో పెట్టాల్సింది. మీడియా పెట్టాలా? మీడియా పెట్టి నీ కొడుకు మళ్ళా చంద్రహాసనకు భవిష్యత్తు ఉండాలంటే 2 రాష్ట్రాల అమ్మలు, యావత్ ప్రపంచమైన అమ్మలు, అందరూ అమ్మలంటే దేవతలతో ఇంకా పోల్చేది తల్లులు శ్రీని. అట్టాటి అంగాన్ని పెట్టుకొని నువ్వు పాట పాడినందుకు అసలు నువ్వు మొఖాలు దండేసి తల్లులు మొత్తానికి సారీ చెప్పాలా. ఫస్ట్ నువ్వు అది చేయాలి కదా. నువ్వు ఏనా ఉండి సారీ చెబితే తల్లి జాతిని క్షమించిద్దా? అమ్మ జాతి ఆగ్రహంతో ఊగుతు కానీ 10 తల్లి ఏ తల్లి క్షమించదు. అందుకని దయచేసి చేసిన తప్పుకి క్షమార్పణ మనస్ఫూర్తిగా అడగాల. జర్నలిస్ట్ అమ్మడు పెడితే ఏం ఉపయోగం ఉంటుంది? అందరు జర్నలిస్ట్కే సపోర్ట్ అంటారు. నీకే అందరు సి అంటారు నిన్ను. అప్పుడు అనసూర్య అన్నట్టు నిన్ను అంటారు. ఇప్పుడు అనసూర్య మాట్లాడాల్సింది. ఇప్పుడు కనుక అనసూర్య గారు మాట్లాడినట్టయితే అనసూర్య గారికి నేను సపోర్ట్ చేసేదాన్ని. ఇది ఆడవాళ్ళ హక్కుల గురించి మాట్లాడాల్సిన విషయం. ఆ తల్లి కూడా ఆడమనిసే కదా, ఆమె కూడా 2 కొడుకులు కన్నతగా, మహిళా సంఘాలు కూడా ఉన్నారుగా, లేడీసే కదా. వీళ్ళంతా ఇప్పుడు మాట్లాడితే మనకి ఎంత తెలివి ఉంటుంది? ఇప్పుడు మాట్లాడటానికి ఏమైంది? రోగాల పొట్ట